అల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు శ్మశాన వాటిక ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ నగర్ శ్మశాన వాటిక 100 సంవత్సరాల క్రితం నాటిదని, గత 12 సంవత్సరాల నుంచి కొంతమంది స్థానికులు కమిటీ సభ్యులుగా ఏర్పడి డెవలప్మెంట్ పనులు చేస్తున్నామని తెలిపారు. అప్పుడున్న ఎమ్మెల్యే కనకారెడ్డి మరియు మైనపల్లి హనుమంతరావు సహకారంతో శ్మశాన వాటికలో కొన్ని మౌలిక వస్తువులు కల్పించామని, ఈటెల రాజేందర్ కూడా శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానిక కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ గౌడ్కి ఎన్నిసార్లు శ్మశాన వాటిక డెవలప్మెంట్ గురించి అడిగినా స్పందించలేదని, ఇప్పటి వరకు శ్మశాన వాటికకు ₹1 కూడా ఫండ్ ఇవ్వలేదని, ఈరోజు ఎమ్మెల్యేను శ్మశాన వాటికకు తీసుకొచ్చి అంతా మేమే చేశామంటే కుదరదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంజీవ్ కుమార్, కృష్ణగౌడ్, టీవీ భాస్కర్, నిమ్మ అశోక్ రెడ్డి, కేబుల్ శేఖర్, మంద బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దొంతి రమేష్, శివ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ డెవలప్మెంట్ అందరూ దాతలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 12 సంవత్సరాల నుంచి మన గత కనకన్న మైనపల్లి హనుమంతరావు గారు మాత్రమే దీనికి మనకు సాయం చేయడం జరిగింది. ఈటెల రాజేందర్ గారిని తీసుకొచ్చి 18 లక్షలు ఇచ్చారు. అప్పుడు ఆ 18 లక్షల నుంచి డెవలప్ జరిగింది తప్ప ఇంకేం జరగలేదు. తర్వాత మేము ఇక్కడ ఒక 6 నెలల నుంచి అందరి చందా చేసి గేట్ రూమ్ కోటి, ఐమాక్స్ లైట్స్, నల్లలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పెట్టడానికి అందరు కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కానీ, 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కానీ ₹1 కాదు, ఒక్క రోజు కూడా వచ్చిన పాపాన పోలేదు. దాన్ని ఇప్పుడు వచ్చి మేమే డెవలప్ చేస్తాము, మేమే చేస్తాము, మొత్తం శాంక్షన్ చేయడం మేమే జరిగిందని చెప్తా ఉన్నారు. ఒకవేళ చెప్పినట్టయితే ఆన్ ద రికార్డు ఉంటుంది కదా, మున్సిపాలిటీ తెచ్చింది, మండల ఆఫీస్ తెచ్చింది, కలెక్టర్ ఆఫీస్ తెచ్చింది, ఆన్ ద రికార్డు ఉంటుంది. కాబట్టి ఆన్ ద రికార్డు అదే తీసుకురామనేది నేను కమిటీకి ప్రెసిడెంట్గా దేనికన్నా సిద్ధంగా ఉంటా. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు చూడు ఎక్కడ చూడు ఏ కంపెనీలో చూడు చిచ్చులు పెట్టడం తప్ప ఒక్క డెవలప్మెంట్ చేసేది లేదు. ఉదయనగర్ కంపెనీ టెంపుల్లో కానీ, ఇంద్రనగర్లో కానీ, మా ముందనగడ్డలో కూడా మా దాంట్లో మాకే నువ్వు ప్రెసిడెంట్, నువ్వు మంచిగా పనిచేస్తున్నావు, ఆయన ఒక్కని బీకేది, ఇట్లా 15 నుంచి ఇదే డ్యూటీ పెట్టుకున్నాడు. డెవలప్మెంట్ చేయడానికి రావాలి, మాకు సహకరించాలి. సహకరించేది పోయి సహకరించుతోలని కూడా చెడగొట్టి ఈ విధంగా చేయడము, నేను వచ్చి కొబ్బరికాయలు వస్తా, నేను వచ్చి అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని చెప్పి అలా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో మాకే చిచ్చులు పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న కార్పొరేటర్ గారికి, అనిల్ కిషోర్ గారికి, ముఖ్యంగా కార్పొరేటర్ గారు అనిల్ కిషోర్ గారికి ఇది మంచి పని కాదు. ఇప్పటికైనా ఆయన విరమించుకొని డెవలప్మెంట్కు సహకరిస్తే బాగుంటుందని నా మనవి. సుభాష్ నగర్ శ్మశాన వాటిక దగ్గర వచ్చిన అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇప్పుడు ఈ విషయం ఏం చెప్పుకోవడం జరుగుతుందంటే, ఇక్కడ స్థానికులకు తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలేరని. స్థానికులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అందరి దగ్గర డొనేషన్ తీసుకొని ఈ పని మొదలుపెట్టిన తర్వాత హనుమంతన్న గారు ఏదైతే ఫండ్ శాంక్షన్ చేపిస్తామని ఇప్పుడు కంకణం కట్టుకున్నారో, ఆ ఫండ్ శాంక్షన్ అవుతుందని వీళ్ళకి తెలిసిన తర్వాత ఇక్కడ రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ ఫండ్ వస్తే క్రెడిట్ అన్నకు పోతుందని చెప్పి, ఆ క్రెడిట్ అన్నకు పోకుండా ఏదో మేమే వచ్చి మేమే శాంక్షన్ చేసినాము, మేమే చేపిస్తున్నాము అన్నట్టు వాళ్ళు ఇది చేసుకొని ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెడతా అని చెప్పి వాళ్ళు ఏదో ప్రోగ్రాం చేసుకున్నారు. ఆ ప్రోగ్రాం విరమించుకుంటే మంచిదని చెప్పి ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతున్నది.